పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్పై మాకవరపాలెం పిఎస్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. విధుల పట్ల కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ అలసత్వం వల్లే రిజర్వ్ ఫారెస్ట్లో ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని విమర్శించారు. ఎవరి ప్రయోజనాల కోసం రిజర్వ్ ఫారెస్ట్లో రోడ్డు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్పై హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. రాచపల్లి, జీకోడూరు అక్కడ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లో అర్ధరాత్రి అటవీ భూమిలో రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడ్డుకున్నారు. అన్నీ కూడా జేసీబీలు కానీ మిషన్లు కూడా అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఇది ఏంటంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే ఈ రోడ్డు పనులు జరుగుతున్నట్టుగా ప్రచారం ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే ఈరోజు ఆగమేఘాల మీద రాత్రులు వేయాల్సిన పని ఏంటని అడుగుతున్నాను. ఈరోజు రిజర్వ్ ఫారెస్ట్లో మన అక్కడ రోడ్డు వేయాలంటే రావాలంటే సుమారుగా మాకు గతంలో 2.5 సంవత్సరాలు పట్టింది అధికారికంగా రావాలంటే. అలాంటిది అక్కడ ఆ ప్రాంతంలో ఆగమేఘం ఎవరి కోసం వేస్తున్నారో తెలియని పరిస్థితి. మేమేమంటున్నామంటే జిల్లా కలెక్టర్ గారు చేస్తున్న కార్యక్రమం చాలా తప్పిది. ఎందుకంటే వారికి అధికారం లేదు. రిజర్వ్ ఫారెస్ట్లో చేయాలంటే అనుమతులు తీసుకుని వేయాలి. వారికి ఎంత అధికారం ఉన్నప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారికి మీరు చెప్పేది ఏంటంటే మీరు వేస్తున్న రోడ్డు మంచిదే, మంచి కార్యక్రమం మంచిదే, అందరికీ కూడా ఉపయోగమే. కానీ దాన్ని అనుమతులతో వేయండి.